హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం దొండకాయ ఫ్రైని పొడి పొడిగా కాకుండా మెత్తగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను కడాయి తీసుకున్నాను, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, అందులో కొద్దిగా మినప్పప్పు శనగపప్పు వేసుకొని ఈ విధంగా ఫ్రై అయితే చేసుకున్నాను. తర్వాత నేను 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని దోరపదనుగా కొద్దిగా మగ్గే విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత దాంట్లో దొండకాయలను అయితే యాడ్ చేశాను. చూస్తున్నారు కదా దొండకాయల్ని నేను ఏ విధంగా కట్ చేసుకున్నానో. ఈ విధంగా మనం దొండకాయల్ని కట్ చేస్తే పొడి పొడిగా కాకుండా మెత్తగా మనకి ఫ్రై అవుతాయి. అదేవిధంగా నేను ఒక బంగాళదుంపను అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి దాన్ని మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారము యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ అయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు మగ్గనిచ్చి నెమ్మదిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పొడి పొడిగా కాకుండా దొండకాయ మెత్తగా శుభ్రంగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో. మీరు ట్రై చేసి చూడండి.